అయితే ఇక్కడ ఒక విషయం మనం ప్రత్యేకంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. జగనన్న విడిచిన బాణం మళ్ళీ తిరిగి తిరిగి ఏపీ మీద దాడి చేస్తుంది షర్మిల. సో షర్మిల ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు, ఆమెకు రేపు ఏ బాధ్యతలేని ఇవ్వచ్చు. సరే, షర్మిల పాత్ర ఎలా ఉండబోతుంది అంటే ఈ అధికారాన్ని మార్చడంలో కానీ, లేదంటే కాంగ్రెస్ని కనీసం కొన్ని సీట్లు తీసుకొచ్చే విషయంలో కానీ? ఎందుకంటే తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించింది ఎక్కడ అంటే ఏపీలో, ఎందుకంటే 2 గవర్నమెంట్లో ఒక్క సీటు కూడా రాలేదు. సో ఇప్పుడు షర్మిల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది ఏపీలో? షర్మిల తెలంగాణలో 0 కానీ ఆంధ్రప్రదేశ్లో 0 కాదని నాకు అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు షర్మిల వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా కావచ్చు, చీఫ్ ఎలక్షన్ క్యాంపెయినర్ కావచ్చు, ఏదో ఒక క్యాంపెయినర్ ఏదో ఒకటి ఆమెను ముందు పెట్టి, ఆమె ముందు పెడితే ఆమె ఊరుకోదు. ఆమె వెనకాల వైఎస్ రాజశేఖర్ బొమ్మ కూడా పెడుతుంది, 100% పెట్టుకుంటుంది. ఇటు సోనియా గాంధీని పెడుతుంది, అటు రాజశేఖర్ రెడ్డిని పెడుతుంది. మీకు ఈరోజు నిజమైన క్లెయిమ్ ఎవరు చేసుకోవచ్చు వైఎస్ రాజశేఖర్ బొమ్మ అంటే కాంగ్రెసే. అవును, అంతే. కుటుంబాన్ని పక్కన పెట్టేసి కాంగ్రెస్ లోంచి పుట్టి పెరిగిన నాయకుడే కాంగ్రెస్ అన్ని రకాల పదవులు, కాంగ్రెసే క్లెయిమ్ చేయగలిగింది, అన్ని రకాల అవకాశాలు ఇచ్చింది కూడా. అయితే ఈ రోజు అధికారంలో వైఎస్ జగన్ పార్టీ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన లీడర్లే తప్ప వేరే పార్టీ నుంచి వచ్చిన లీడర్లు అంతే కదా. సో అందుకనే రేపు షర్మిల గారిని చూసిన ఇప్పటికే మీరు టికెట్ రాని వాళ్ళందరూ ఆమె చుట్టూ ర్యాలీ అవుతున్నారు. వైసీపీలో టికెట్ రాని వాళ్ళందరూ మీకు ఓపెన్ గానే మంగళగిరి ఆర్కే ప్రకటించాడు, మల్లాది విష్ణు ప్రకటించాడు, నిన్న కొలన్ పార్థసారథి ఆయన బీసీ మాజీ మంత్రి వైఎస్ఆర్ క్యాబినెట్ లో చేశారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ క్రమంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళందరూ టీడీపీకి పోలేరు, గుర్తుపెట్టుకోలేరు. ఎందుకంటే చంద్రబాబుని నానా బూతులు తిట్టున్నారు వీళ్ళందరూ. సో వీళ్ళు మళ్ళీ అస్సలు పోలేరు, ఆయన కూడా రానియరు కూడా. యాక్చువల్ పాపం టీడీపీలో ఖాళీ లేవు ఇప్పుడు, ఎందుకంటే ఒక జనసేనకు పంచాలి, ఆయన సొంత పార్టీకి ఇవ్వాలి, జనసేనకు పంచాలి, అందుకనే టీడీపీలో ఖాళీ లేవు. సో ఇలాంటి టైంలో షర్మిల మన దగ్గర కార్ కిక్కిరిసినట్టు సైకిల్ మీద కూడా అట్లే ఉంది. అయితే ఇక్కడ 2 డౌట్లు మాత్రం ఉన్నాయి. షర్మిల నిజంగా కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించడానికి పనిచేస్తుందా, అన్నను బతికించడానికి పనిచేస్తా అనేది చాలా కీలకం. ఈమె ఎంట్రీ జగన్ కు మేలా, జగన్ కు కీడా అనేది చూడాలి. అదే ఆమె యాటిట్యూడ్ని బట్టి ఉంటుంది. రేపు ఆమె వచ్చి మోడీను, సోనియా గాంధీను, చంద్రబాబును తిడితే జనం నమ్మరు. ఆమె పక్కా జగన్ టార్గెట్ చేసే మాట్లాడాలి. ఆమె జగన్ టార్గెట్ చేయకుండా ముఖ్యేదంటే ఇటు చూపించినట్టు ఉపన్యాసాలు చెప్పింది అనుకోండి, చంద్రబాబునో మోడీనో తిడితే ప్రయోజనం వేస్ట్. బీజేపీనో చంద్రబాబునో మోడీనో పవన్ కళ్యాణ్ తిట్టడం వల్ల ఆమె అక్కడ ఏం సాధించలేదు. ఇప్పుడున్న 2 ఓటింగ్ కంటే కూడా తక్కువ వస్తుంది. అదే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ టార్గెట్ చేయాలి, ఖచ్చితంగా జగన్ మాట్లాడాలి, రాజన్న రాజ్యం ఎటు పోయిందని క్వశ్చన్ చేయాలి. తెలంగాణలో చేసిన ప్రశ్నలే అక్కడ కూడా వేయాలి. రాజన్న రాజ్యం ఎటు పోయింది ఈ 4.5 ఏళ్లలో 5 ఏళ్లలో అడగాలి. జగన్ ని టార్గెట్ చేయకుండా ఆమె ఏ క్యాంపెయిన్ చేసినా గానీ వేస్ట్ అవుతుంది. సో నిజంగా ఈ రోజు ఆమె దింపుతున్న వ్యూహం కూడా ఎక్కువ మంది చెప్తుంది ఏంటంటే, జగన్ కు పడే పాజిటివ్ ఓట్లని మాత్రమే షర్మిల కట్ చేయగలగాలి. జగన్ కి యాంటీ ఓట్లను కట్ చేయడానికి ఆమె అవసరం లేదు. వైఎస్ ఓట్ అనుకోవచ్చు దాన్ని మనం, వైఎస్ అభిమాన ఓట్ అనుకో, వైఎస్ అభిమాన పాత ట్రెడిషనల్ లాయల్ కాంగ్రెస్ ఓటింగ్ ఇది రావాలి. ఈ ఓటింగ్ రావటం అనేది జగన్ కు వచ్చే పాజిటివ్ ఓట్లను కట్ చేస్తేనే ఇక్కడ అక్కడుండే పార్టీలకు ఉపయోగం. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా ఓటు ఉంది, దాన్ని ఆల్రెడీ టీడీపీ జనసేన చీలుస్తుంది. లక్ష్మీనారాయణ కొంత తీలుస్తాడు, రామచంద్ర యాదవ్ కొంచెం తీలుస్తాడు, కమ్యూనిస్టులు కొంచెం తీలుస్తారు. నువ్వు కూడా వచ్చి అవే యాంటీ ఓట్లు చేసినావు అనుకో, మళ్ళీ జగన్ కు అధికారం వస్తుంది.